అసలు నిన్న చాలా స్పష్టంగా వెంకయ్య నాయుడు గారు కానివ్వండి, అరుణ్ జైట్లీ గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒప్పుకున్న తర్వాతనే మేము ఈ ప్రకటన చేశాము. ప్రత్యేక హోదా లేదు ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేక ప్యాకేజీ లేదు ఆంధ్రప్రదేశ్కి, మేము విభజన చట్టంలో ఏమైతే చెప్పామో వాటిని మాత్రమే ఇస్తాము, అది కూడా రాబోయే కాలంలో అని చెప్పి అస్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఇదంతా ప్రజలందరూ కూడా గమనించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మీరు ఏమి చెప్పినా, మీరు ఏమి చేసినా సరే నేను ఒప్పుకుంటాను, దయచేసి నా మీద విచారణ కూడా జరగనివ్వకుండా మీరు నాకు అడ్డుగోడగా రక్షణ కవచంగా నిలబడండి అని చెప్పి ప్రాధాయపడ్డ తర్వాతే ఈ ప్రకటన వచ్చినట్టుగా మనందరం భావిస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ పార్లమెంటు దగ్గర ఎన్ని దీక్షలు ధర్నాలు చేశామో ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ స్పష్టమైన ప్రకటన ఈ 2.5 సంవత్సర కాలంగా తెలుగుదేశం బీజేపీ ఇద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి మాయమాటలు చెప్పిన తర్వాత ఈ రోజున జరుగుతున్న ఇప్పుడు ప్రకటన ఇక అథెంటిక్గా మేము ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వట్లేదని చెప్పిన తర్వాత వచ్చిన అసెంబ్లీలో ఈ రోజున నిన్న మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడనిచ్చే అవకాశం కూడా లేకుండా, మాట్లాడడానికి అవకాశం లేకుండా స్పీకర్ గారు మైక్ కట్ చేయడం కూడా ప్రజలందరూ గమనించారండి. ఈరోజు కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాల్సిందే. ఇంకోటి కూడా ఇక్కడ గమనించాలి మనందరం కూడా, నిన్న ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజున 1 గంటకి, అంటే నిన్న 1 గంటకి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని, కానీ ప్రకటన చేయలే. 2ంటికి సుమారుగా పిలిచారు శాసనసభను. నిన్న జీఎస్టీ బిల్లు పాస్ చేశారు, 4 వాళ్ళకి కావాల్సిన బిల్లులు పాస్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా సాయాల రూపాల్లో ఇచ్చేవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీకి అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోవడానికి అక్రమంగా దారులు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకున్నాడు అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తిని అడిగినా కూడా చెప్పే స్థితికి వచ్చేసారు ఈ రోజున. అంతేగాని ఒకవైపున విభజన చట్టంలో చెప్పినట్టుగా ఏ ఒక్క యువతకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, ఏ ఒక్క పరిశ్రమ రాయితీల కోసం ఇక్కడ పెట్టడానికి వీలు లేకుండా పోయింది. అంటే 2.5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి మరి విభజన చట్టంలో చెప్పినట్టుగా జరగలేదు, ఇక 2.5 సంవత్సరాల కాలంలో కూడా జరగదు అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టి ఈ రోజున రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం సభ్యులు అంటే కార్యకర్తలు కూడా రోడ్డెక్కిన సంగతి నిన్న మనం స్పష్టంగా టీవీలో చూసామండి. ఈ ప్రత్యేక హోదా మాట ఎత్తితేనే ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి గుబులు పుడతా ఉందండి. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ ఓటుకు నోటు కేసులో ఆయన ఇరుక్కుపోయారు, ఇప్పుడు మరలా అది ఎలా అయితే తెర మీదకి వచ్చిందో దానిని భయపడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అంటే కేంద్రంతో గట్టిగా పోరాటం చేయలేక వాళ్ళు చెప్పింది ఏదైతే అది ఉంది అది చేసుకుని పోదామన్న ఒకే ఒక కుట్రపూరితమైన ఆలోచనలతో వెళ్తున్నటువంటి అంశం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న రాత్రికే వాళ్ళు ప్రత్యేక హోదా ప్యాకేజ్ గురించి మాట్లాడారని అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, అరుణ్ జైట్లీ గారు మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా ప్యాకేజీ విషయంలో పూర్తి అంశాలని ప్రస్తావించాల. సాయం అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి మేము సాయం చేస్తున్నాము, చాలా ఎక్కువ చేస్తున్నాము అని చెప్తున్నారు. నేను ఒకటే మళ్ళీ ఇంకా కొంతమంది పెద్దలు ఏమంటున్నారు, ప్రత్యేక హోదా అని పదం ఒకటే లేదు కానీ ప్యాకేజ్ ఇస్తున్నాం కదా అని. ఏమండి, పదాలలోనే మీరు అంత బాధపడిపోతే ప్రత్యేక హోదాకి ఎంత ఆవశ్యకత, ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీరైనా గుర్తించారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ప్రత్యేక హోదా కావాలనే కోరుకుంటున్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా తన ప్రాణాలని పణంగా పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి ఆంధ్రుడు కోరుకున్నటువంటి ఆకాంక్షని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీసి అందరినీ ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకురావాలని మేము గట్టి డిమాండ్ చేస్తూ ఈరోజు అసెంబ్లీలో కూడా